Hi friends, please subscribe my channel and like my videos. ఓకే, ఈరోజు మనము టెట్ 2లో మనకు పార్ట్ 2లో మనకు మ్యాథ్స్ మెథడాలజీలో భాగంగా మనము పార్ట్ 2 మ్యాథ్స్ పెడగాగి గురించి మనం చదువుకుంటున్నాము. సో ఫస్ట్ చూడండి, ఇంతవరకు మనం 10 రకాలైనటువంటి సూత్రాల గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు ఏంటంటే మేధస్సును ముందుకు నడిపించే ఉద్యమము. ఇతర శాస్త్రాల్లో నియమాలు, సిద్ధాంతాలు ఒక తరం రూపొందించినవి కాదని నూతన నియమాలు, సిద్ధాంతాలు ప్రతిపాదించడం జరుగుతుంది. గణితంలో మాత్రం పూర్వజ్ఞానం పైన వర్తమాన జ్ఞానం నిర్మితం అవుతుంది. అందువల్ల గణితాన్ని మేధస్సును ముందుకు నడిపించే శాస్త్రంగా పేర్కొంటారు. చూడండి, గణితం ఒక సహజ సిద్ధమైన ఆలోచన విధానం. గణితంలో చాలా సమస్యలు సహజ సిద్ధమైన సృజనాత్మకత వల్ల సాధించబడతాయి. అంటే మనం చూడండి, మనకి ఏ లెక్కిచ్చినా సరే ఈ లెక్క ఎలా వచ్చింది అనేటువంటి మన సహజమైన సృజనాత్మకత, అంటే ఇలా చేస్తే ఈ లెక్క వస్తుంది అనే ఒక సృజనాత్మకత అనేది మనకు వస్తుంది. నెక్స్ట్ చూడండి, కావున ఈ శాస్త్ర అధ్యయనం ప్రజ్ఞ, సృజనాత్మకత వంటి మేధాశక్తులను పెంచుతుంది. అంటే లెక్కలు బాగా చేయడం వల్ల ఏమవుతుంది, మంచి నాలెడ్జ్ అనేది వస్తుంది, అంటే ప్రజ్ఞ అనేది, ఇంటెలిజెన్స్ అనేది వస్తుంది. నెక్స్ట్ క్రియేటివిటీ అనేది వస్తుంది. చూడండి, మిగతా శాస్త్రాలలో లాగా ప్రముఖుల అభిప్రాయాలకు, భావనలకు ప్రాముఖ్యతనిచ్చి జ్ఞాపకం ఉంచుకోవడం అవసరం లేదు. ఈ శాస్త్రంలో అంతగా ఉండదు. అంటే మిగతా ఏదైనా మనం వేరే తెలుగు కానీ, హిందీ కానీ, ఇంగ్లీష్ కానీ, తర్వాత సైన్స్, సోషల్ కానీ ఏవైతే ఉన్నాయో, ఎవరైనా ప్రముఖ రచయితలు కానీ, వాళ్ళు ఎవరైతే ఉంటారో శాస్త్రవేత్తలు కానీ, వారు ఇచ్చిన ఏది సూత్రాలు ఉంటో దాన్ని పట్టుకొని మనం ఏం చేస్తాం, మనం చదువుకుంటాం, గుర్తుపెట్టుకుంటాం. కానీ ఈ మ్యాథ్స్లో అలా కాదు. అంటే మనం ఎక్కువ జ్ఞాపకం ఉంచాల్సిన అవసరం లేదు. అంటే మనకు కొన్ని సూత్రాలు కూడా గుర్తుంటే చాలు, ఏ లెక్కనైనా సరే ఎలాగైనా మనం చేయగలిగే శక్తి మనకు వస్తుంది. కల్పనా శక్తి, హేతువాదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. చూడండి, వివిధ శాస్త్రాల అధ్యయనం గణితం ఒక సాధనం. దాదాపు అన్ని శాస్త్రాల అధ్యయనానికి గణితం అవసరం. గణితాన్ని ఉపయోగించుకోని శాస్త్రం పురోగమించలేదు. ఏ శాస్త్రాన్నైనా సరే విశ్లేషించాలంటే గణిత సూత్రాలు అవసరము. అందువల్ల సకల శాస్త్రాలకు మూలము మరియు ఆధారము గణితము. ఫ్రాన్సిస్ బేకన్. ఇంతకుముందు చెప్పుకున్నాం ఈ సూత్రం, ఈ యొక్క నిర్వచనం ఇంతకుముందు చెప్పుకున్నాము. అంతఃకరణ ద్వారా భావనను అభివృద్ధి చేయడం. లోకజ్ఞానం, ప్రత్యక్షంగా కనబడే సత్యాల నుంచి, పరిసరాల నుంచి మన జ్ఞానం సముపార్జన చేయడమే అంతఃకరణము. యూక్లిడ్ ప్రతిపాదించినటువంటి స్వీకృతాలు అంతఃకరణం ద్వారా ప్రపంచంలో ఆవరించబడ్డాయి. ఉదాహరణకు సరళరేఖకు సంబంధించిన కొన్ని స్వీకృతాల నుంచి సరళరేఖా భావనను మధ్యలో ఏర్పడటము. గణిత స్వభావం అందరి విలువల పరిమాణంపై ఆధారపడుతుంది. గణితంలో నిబంధనలు లేదా సూత్రాలు ఒకే సమితికి చెందిన అత్యధిక విలువలకు లేదా అత్యల్ప విలువలకు విస్తృతపరిచినప్పటికీ ఆ భావన స్వభావంగా మారదు. చూడండి, నెక్స్ట్ చూడండి, నేను ఎగ్జాంపుల్ ఇవ్వండి. ఉదాహరణకు, ఒక సరళరేఖ అనంతమైన రేఖలను కలిగి ఉండడం వల్ల ఉంటుంది. ఇది అతి చిన్న లేదా అతిపెద్ద సరళరేఖ విషయంలోనే సత్యమవుతుంది. 2n సంఖ్యలో n సంఖ్యలో ఏ సహజ సంఖ్య అయినా 2n సరి సంఖ్య అవుతుంది. ఈ ప్రవచనం ప్రతి చిన్న లేదా ప్రతి పెద్ద సహజ సంఖ్యకు సత్యమవుతుంది. నెక్స్ట్, వివిధ రూపాల్లో ఏకత్వం. గణితంలో వివిధ రకాలైన భావనలు ఒక రూపం నుంచి మరొక ప్రారంభమై వివిధ రకాలైన రూపాలకు, భావనలకు విస్తరించడం వలన జ్ఞానం ఏకీకరణకు దారితీస్తాయి. ఉదాహరణకు రెనే డెకార్టే ఆవిష్కరించినటువంటి నిరూపక రేఖాగణితం. నిరూపక రేఖాగణితాన్ని ప్రతిపాదించింది ఎవరు, ఆవిష్కరించింది ఎవరు అంటే రెనే డెకార్టే. రెన్ డెకార్టే అనేటువంటి ఆయన ఏం చేశారంటే నిరూపక రేఖాగణితాన్ని కనుగొనడం జరిగింది. బీజగణితం రేఖాగణితంలో ఉండే అవరోధాలను అధిగమించి కొత్త ఆవిష్కరణలకు నాంది పలికింది. అంటే ఏంటి, నిరూపక రేఖాగణితం వచ్చిన తర్వాత బీజగణితానికి, రేఖాగణితంలో ఉన్నటువంటి అవరోధాలు అంటే అడ్డంకులను అధిగమించి కొత్త ఆవిష్కరణలను కనుక్కోవడానికి ఈ యొక్క నిరూపక రేఖాగణితం, రెన్ డెకార్టే ఆవిష్కరించినటువంటి నిరూపక రేఖాగణితం అనేది ఇక్కడ మనకు సహాయపడడం జరిగింది. గణిత శాస్త్రానికి మూలం హేతువాదం. గణితంలో చాలా సరళమైనది కూడా హేతువాదమే. దత్తాంశంలో సవరించవలసిన విధానం, సాధించవలసిన విలువలు అనే 2 దశలు ఉంటాయి. గణిత శాస్త్ర ఫలితాలు సరైనవి, సరికానివి అనే 2 వర్గాలు మాత్రమే ఉంటాయి. అంటే ఏదైనా మనం లెక్క చేసినప్పుడు సరైంది, సరికాంది, ఈ 2 మాత్రమే మనకు కనిపిస్తాయి. వివిధ గణిత శాఖలను ఒకటి చేయడంలో ప్రధాన పాత్ర పోషించేది సమితి పరిభాష. గణిత స్వభావం, ప్రసిద్ధ వాదములు. అంటే గణిత యొక్క స్వభావాన్ని బట్టి, అంటే ప్రతి శాస్త్రం ఒక స్వభావం ఉంటుంది. ఆ స్వభావం అంటే 3 వాదాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి తార్కికవాదము, 2 సాంప్రదాయకవాదము, 3 అంతర్బుద్ధి లేదా సహజ జ్ఞానవాదం. తార్కికవాదం చూడండి. తార్కికవాదం అంటే గణితానికి సంబంధించి అంశాలన్నింటినీ గణితం తర్కం నుంచే
సాధించాలి అని తెలుపుతుంది. తార్కికవాదం ఏం చెప్తుంది? గణితానికి సంబంధించి అన్నింటినీ కూడా గణిత తర్కం నుంచి సాధించబడాలని తెలుపుతుంది. ఓకే, కొన్ని సంక్షిప్తమైన స్వీకృతాల నుంచి గణితాభివృద్ధి స్వీకృతవాదాన్ని కొన్ని సూత్రాలను ఉపయోగించి సాధారణ గణితాంశాలన్నింటినీ పూర్తిగా సాంప్రదాయిక భాషలో సారించే ప్రయత్నంలో ఈ వాదన ప్రధానం. ఓకే, చూడండి, తార్కికవాదం అంటే ఏంటి అంటే తర్కంతో, గణితం తర్కంతో సమానము అంటే చూడండి, గణితం దేంతో సమానం అంటే తర్కంతో సమానము. గణితం దేంతో సమానం అని క్వశ్చన్ అడిగితే ఏం చెప్పాలి? తర్కంతో సమానము అంటే లాజిక్తో సమానం. మ్యాథ్స్ ఇస్ లాజిక్. ఓకే, నెక్స్ట్ చూడండి, ఏం చెప్పాను ఈ సూత్రము? గణితానికి సంబంధించి అంశాలన్నింటినీ గణిత తర్కం నుంచి సాధించబడాలని తెలుపుతుంది. కొన్ని సంక్షిప్తమైన స్వీకృతాల నుంచి గణితాభివృద్ధి స్వీకృతవాదాన్ని కొన్ని సూత్రాలను ఉపయోగించి సాధారణ గణితాంశాలన్నింటినీ పూర్తిగా సాంప్రదాయిక భాషలో సాధించే ప్రయత్నం ఈ వాదనలో ప్రధానంగా కనిపిస్తుంది మనకు. నెక్స్ట్, ఈ వాదాన్ని అనుసరించిన వారు ఎవరంటే బెర్ట్రాండ్ రస్సెల్. అడుగుతారు మనకి క్వశ్చన్ ఏమని అంటే, తార్కికవాదం అంటే గణితాన్ని ఏంటి మనకు ఫస్ట్ ఇంతకుముందు చెప్తున్నాం, 3 వాదాలు చెప్పాం. 3 వాదాలు, మొట్టమొదటి వాదం తార్కికవాదం. ఈ తార్కికవాదాన్ని అనుసరించింది ఎవరయ్యా అంటే బెర్ట్రాండ్ రస్సెల్, ఏఎన్ వైట్హెడ్ రస్సెల్ ఇద్దరు కూడా ఏం చేశారంటే ఈ యొక్క తార్కికవాదాన్ని అనుసరించడం జరిగింది, అంటే పాటించడం జరిగింది. వీరు ఏం గ్రంథాన్ని రచించారు? ప్రిన్సిపియా మ్యాథమెటికా. ఇది చాలా 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 ఇంపార్టెంట్ బిట్ ఇది. బెర్ట్రాండ్ రస్సెల్, ఏఎన్ వైట్హెడ్ రచించిన గ్రంథం పేరేంటి అని అడుగుతాడు. ఏమడుగుతారు? బెర్ట్రాండ్ రస్సెల్, ఏఎన్ వైట్హెడ్ వీరు రచించిన గ్రంథం పేరు ఏంటంటే ప్రిన్సిపియా మ్యాథమెటికా. బెర్ట్రాండ్ రస్సెల్, ఏఎన్ వైట్హెడ్ రాసినటువంటి గ్రంథం ఏంటయ్యా అంటే ప్రిన్సిపియా మ్యాథమెటికా. ఇది చాలా గుర్తుండాలండి ఇది. నెక్స్ట్, ఈ గ్రంథంలో 3 సంపుటాలను చూడండి. ఈ గ్రంథం ఎన్ని సంపుటాలు ఉన్నాయంటే 3 సంపుటాలు ఉన్నాయి. ఎన్ని సంపుటాలు? ప్రిన్సిపియా మ్యాథమెటికాలో ఎన్ని సంపుటాలు ఉన్నాయంటే 3 సంపుటాలు ఉన్నాయి. సో దీన్ని చూడండి, ఈ యొక్క 3 సంపుటాల్లో ఇది ఎప్పుడు 1910 నుంచి 1913 ఈ యొక్క తార్కికవాదాన్ని వివరిస్తుంది. అంటే 3 సంపుటాల్లో ఏంటంటే తార్కికవాదం గురించే వివరిస్తుంది. గణితానికి సంబంధించిన అంశాలంటే ఏ వైరుధ్యాలు లేకుండా తర్కం నుంచి సాధించాలనేది తార్కికవాదం. అంటే గణితానికి సంబంధించిన ఏ విషయమైనా సరే లాజిక్తోనే ఈ యొక్క విషయం మనకు సమస్యలన్నీ కూడా లాజిక్తోనే రావాలి. ఓకే, లాజిక్తోనే సాధించబడాలని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, సాంప్రదాయకవాదాన్ని ప్రవేశపెట్టింది ఎవరంటే డేవిడ్ హిల్బర్ట్. తార్కికవాదాన్ని ప్రవేశపెట్టింది బెర్ట్రాండ్ రస్సెల్, ఏఎన్ వైట్హెడ్. ఓకే, అది. నెక్స్ట్, ఈ యొక్క తార్కికవాదంలో ముఖ్యమైన అంశం ఏంటంటే గణితంలో ఏ సమస్య అయినా సరే తర్కంతోనే మనకు సాధించబడాలి. అంటే ఏఎన్ వైట్హెడ్, బెర్ట్రాండ్ రస్సెల్ రచించినటువంటి గ్రంథం పేరేంటి? ప్రిన్సిపియా మ్యాథమెటికా. ఓకే, ఎన్ని సంపుటాలు ఉన్నాయి దీంట్లో? 1 నుంచి 3 సంపుటాల వరకు. ఇది ఎప్పుడు రచించారు ఈ సంపుటాలు అంటే 1910 నుంచి 1913 వరకు. ఓకేనా, దాంట్లో ఈ 3 సంపుటాల్లో ఏముంది అంటే తర్కం నుంచే ఉంది. నెక్స్ట్, ఈ వాదం ఎవరు ప్రవేశపెట్టారంటే ఇది సాంప్రదాయకం డేవిడ్ హిల్బర్ట్. ఎప్పుడు ఆయన యొక్క జీవించిన సంవత్సరం ఏంటంటే 1862 నుంచి 1942. డేవిడ్ హిల్బర్ట్ రాసిన గ్రంథం ఏంటంటే గ్రండ్లా గెండీర్ మ్యాథమెటికా. అంటే అర్థం ఏంటంటే గణిత పునాదులు అనే అర్థం. ఏంటి? డేవిడ్ హిల్బర్ట్ రాసినటువంటి గ్రంథం పేరేంటి? గ్రండ్లా గెండీర్ మ్యాథమెటికా. ఇది ఏ వాదానికి సంబంధించింది? సాంప్రదాయకవాదం. దీన్ని ఎవరు రాశారు అంటే డేవిడ్ హిల్బర్ట్ రాశారు. ఓకే, ఎవరు ప్రవేశపెట్టారు సాంప్రదాయకవాదాన్ని అంటే డేవిడ్ హిల్బర్ట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఓకేనా, ఈ వాదాన్ని అనుసరించి విద్యార్థికి గణితం నిలకడైన సంపూర్ణమైన పూర్వ నిర్ధారిత నియమావళి ప్రకారం ఆడే ఒక ఆట. ఈయనేం చెప్పాడు? సాంప్రదాయవాదం ఏం తెలియజేస్తుందంటే గణితం నిలకడైన సంపూర్ణమైన పూర్వ నిర్ధారిత నియమావళి ప్రకారం ఆడే ఒక ఆట అని చెప్పడం జరిగింది. ఏం చెప్పారంటే గణితం నిలకడైన సంపూర్ణమైన పూర్వ నిర్ధారిత నియమావళుల ప్రకారం ఆడే ఒక ఆట అని చెప్పడం జరిగింది. ఎవరు చెప్పారంటే ఈ వాదం గురించి చెప్పడం జరిగింది. విద్యార్థికి ఏంటి? ఒక ఆట లాంటిది అని చెప్పడం. అంకగణితము సంఖ్యావాదం రెండింటినీ సంగతంతోనూ
సంపూర్ణంగాను నిరూపించి చూపడానికి ఏ సాంప్రదాయిక స్వీకృతాల వ్యవస్థ అయినా సరిపడింది కాదు అని నిరూపించింది కర్ట్ గొడెల్. కర్ట్ గొడెల్ ఏం చెప్పారు? అంకగణితము, సంఖ్యావాదం రెండింటినీ సంగతంగాను సంపూర్ణంగాను నిరూపించి చూపడానికి ఏ సాంప్రదాయక స్వీకృతాల వ్యవస్థ అయినా సరిపడింది కాదు అని నిరూపించింది ఎవరంటే కర్ట్ గొడెల్. ఓకే, నెక్స్ట్ ఎవరి రంగ ప్రవేశంలో గణితవాదంలో కలకలం సృష్టించి గణిత పునాదులు కదులుతున్నాయి అని నిరూపించింది ఎవరయ్యా అంటే కర్ట్ గొడెల్. ఇది అడుగుతాడు, ఎవరి రంగ ప్రవేశంలో గణితవాదంలో కలకలం సృష్టించి గణిత పునాదులు కదులుతున్నాయని నిరూపించింది ఎవరు అని అంటే కర్ట్ గొడెల్. చాలా ఇంపార్టెంట్ నిర్వచనం. నెక్స్ట్ సాంప్రదాయిక వాదంలో స్వీకృతాలు, మౌలిక భావనలు, నియమాలు, సిద్ధాంతాలతో కూడినటువంటి నిగమన సాంప్రదాయం పద్ధతి ఉంది. చూడండి, సాంప్రదాయిక వాదంలో ఏముంది అంటే స్వీకృతాలు, మౌలిక భావనలు, నియమాలు, సిద్ధాంతంతో కూడినటువంటి నిగమన సాంప్రదాయ పద్ధతి ఉంది. నెక్స్ట్ సంఖ్యావాదంలో నిలకడగల స్వీకృతాల రూపకల్పన, అన్నింటినూ నిర్ధారించలేని ప్రతిపాదనలు ఉన్నాయి అనేది అందరికీ అర్థమయ్యే భాషలో గొడెల్ అసంపూర్ణతా సిద్ధాంత ప్రవచనం. సిద్ధాంత ప్రవచనం ఏంటంటే గొడెల్ ఏం చెప్పాడు అంటే సంఖ్యావాదంలో నిలకడగల స్వీకృతాల రూపకల్పన, అన్నింటిలోనూ నిర్ధారించలేని ప్రతిపాదనలు ఉన్నాయి అనేది అందరికీ అర్థమయ్యే భాషలో గొడెల్ అంటే అసంపూర్ణత సిద్ధాంత ప్రవచనం ఈయన చెప్పడం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఏ స్వీకృత వ్యవస్థ తీసుకున్నా సత్యం కంటే నిరూపణత్వం బలహీనమైనది. అంటే చూడండి, అంటే ఏం చెప్పాడు, ఇంకేం చెప్పాడు సాంప్రదాయ గురించి, ఏ స్వీకృత వ్యవస్థ అయినా తీసుకున్నా సత్యం కంటే నిరూపణత్వం బలహీనమైనది. ఓకే, ఈ వాదనలో సాంప్రదాయిక శాస్త్రవేత్త తన మూలపదాలు, ప్రతిపాదికలను ప్రాథమిక కల్పనలుగా సమర్పిస్తాడు. గణితాన్నంతా వడపోసి స్వీకృతాలుగా రాబట్టడమే గణిత తర్కము ధ్యేయమనడం అర్థం లేనివి. అంటే ఈ యొక్క సాంప్రదాయ వాదనలో మనకి ఏం చెప్తుంది అంటే గణితాన్నంతా వడపోసి స్వీకృతాలుగా రాబట్టడమే గణిత తర్కము ధ్యేయమనడం అర్థం లేనివి అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ మూడో వాదం ఏంటంటే అంతర్బుద్ధి లేదా సహజ జ్ఞానవాదం అని చెప్పింది. అంతర్బుద్ధి లేదా సహజ జ్ఞానవాదాన్ని ప్రచారం చేసింది ఎవరంటే లియోపార్డ్ క్రోనెకమ్. ఎవరు చెప్పారంటే లియోపార్డ్ క్రోనెకమ్ మరియు హెన్రీ పాయింకర్. ఇద్దరు కూడా చెప్పడం జరిగింది. గణితం అనేది ఒక సాంస్కృతిక ఏకత్వం చెప్పడం ఎవరు చెప్పారంటే లియోపార్డ్ క్రోనెకమ్, హెన్రీ పాయింకర్. గణితం అనేది ఒక సాంస్కృతిక ఏకత్వం అని ఏ వాదం చెప్తుంది అంటే అంతర్బుద్ధి వాదం లేదా సహజ జ్ఞానవాదం చెప్తుంది. ఈ వాదం ప్రకారం గణితం ఒక నిర్మాణాత్మక ప్రక్రియ. ఏ వాదం ప్రకారం గణితం ఒక నిర్మాణాత్మక ప్రక్రియ అంటే అంతర్బుద్ధి వాదము, సహజ జ్ఞానవాదము. అంటే మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే మనం ఏదైనా ఒక అంశం చదువుతున్నప్పుడు మన యొక్క జ్ఞానాన్ని సహజంగా మనము నిర్మించుకుంటాం. అంటే అలాగే ఈ యొక్క సహజ జ్ఞానవాదము అంటే ఏదైనా ఒక కొత్త పదం మనం చదువుతున్నప్పుడు ఆ పాఠం నుంచి మనం కొంత జ్ఞానాన్ని సహజంగా మనకు బిల్డప్ అవుతుంది, అంటే నిర్మించుకుంటాం. అంటే ఇక్కడ సహజ జ్ఞానవాదము, అంతర్బుద్ధివాదం అంటే మనకు రాని విషయాన్ని కూడా మనం కొత్తగా ఏదైనా చదువుతున్నప్పుడు ఏంటంటే ఆ యొక్క అంశం గురించి మనం కొత్తగా నేర్చుకుంటున్నాం. అంటే అప్పుడు ఏమవుతుంది అంటే తెలియని సమాచారం కొత్తగా మన యొక్క మెదడులో నిర్మించబడుతుంది. అంటే ఇది నేర్చుకోవాలనేటువంటి మన యొక్క అంతర్బుద్ధి అనేది మనల్ని ప్రేరేపిస్తుంది. సో ఏంటి అంతర్బుద్ధివాదం, సహజ జ్ఞానవాదాన్ని ప్రకారం గణితం ఒక నిర్మాణాత్మక ప్రక్రియ. ఓకే, నెక్స్ట్ చూడండి, మానవుల సహజ జ్ఞానం ఫలితంగా ఏర్పడిన సహజ సంఖ్యల నిర్మాణంపై గణితం ఆధారపడి ఉంటుంది. దీని ప్రయోజనం ఏమనగా ప్రతిపాదనల్లో వైరుధ్యాలు లేకుండా ఉండటమే. ఇది తన విశ్వాసాన్ని తానే నిర్మించుకుంటుంది. గణిత భావనలు మానవుని ఆలోచనలో లీనమై ఉంటాయి. వేరుగా బయటి ప్రపంచంలోకి వాటికి ఉనికి లేదని ఈ వాదన చెబుతోంది. అంటే ఏంటి చూడండి, మానవుల సహజ జ్ఞానం ఫలితంగా ఏర్పడిన సహజ సంఖ్యల నిర్మాణం పైన గణితం ఆధారపడి ఉంటుంది. ఓకే, దీని ప్రయోజనం ఏమనగా ప్రతిపాదనలో వైరుధ్యాలు లేకుండా ఉండటమే. ఇది తన విశ్వాసాన్ని, నమ్మకాన్ని తానే నిర్మించుకుంటుంది. గణిత భావనలు మానవుని ఆలోచనలో లీనమై ఉంటాయి. నేరుగా బయటి ప్రపంచంలోకి వాటికి బయటికి రావడానికి వాటికి ఉనికి లేదని ఈ వాదన చెప్తుంది. ఓకే, అర్థమైందా? ఓకే, థ్యాంక్ యూ.